అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీమ్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, ఫోన్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఎడిక్ట్ అయిపోయారని చెప్పొచ్చు. అయితే ఫోన్ కంటే మెయిన్గా చూసుకుంటే సోషల్ మీడియా, ఇన్స్టా అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, షేర్ చాట్, ఇలా స్నాప్చాట్, ఇలా ఇన్ని ఉన్నాయి. అంటే చిన్నపిల్లలు అంటే ఓకే, తెలియకుండా కొంచెం ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారని చూడొచ్చు. కానీ పెద్దవాళ్ళు, అందులో విమెన్స్ ఎక్కువగా, అంటే ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం, ఇల్లీగల్ అఫైర్స్ అని, లేకపోతే ఇన్స్టా వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఇలా చాలా చూస్తున్నాం. ఎందుకని వీళ్ళు ఎడిక్ట్ అవుతున్నారంటారు అసలు? సోషల్ మీడియా అనేది ఒక శక్తివంతమైన ప్లాట్ఫామ్. ఇది మనకి కనెక్ట్ అవ్వడానికి అండ్ ఏమైనా నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని సర్వేస్ ఏం చెప్తున్నాయి అంటే సోషల్ మీడియాని వినియోగించుకోవడంలో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు 10% లీడింగ్లో ఉన్నారు అని కొన్ని సర్వేస్ చెప్తున్నాయి మనకి. అక్కడ కూడా ఒక స్టెప్ మనమే ముందున్నాం అన్నమాట. అసలు సైకలాజికల్గా ఎంతో స్ట్రాంగ్గా ఉండే విమెన్ తన ఫ్యామిలీలో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా, చిన్న జ్వరం నుంచి పెద్ద ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా ఏం కాదు అని ధైర్యం చెప్పే విమెన్ అసలు ఈ సోషల్ మీడియాకి ఇంత తొందరగా ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళకి తెలియకుండానే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సైకలాజికల్గా. అవేంటి అంటే ఫస్ట్ది కంపారిజన్. సోషల్ మీడియాలో ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన సక్సెస్ని, లైఫ్ స్టైల్ని, వాళ్ళ పాజిటివ్ సైడ్ని మాత్రమే చూపిస్తున్నారు ఎవరైనా కానీ. అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఈ లేడీస్ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళలో ఒక రకమైన ఆలోచనలు మొదలవుతున్నాయి. అలా నేను ఎందుకు ఉండకూడదు, అలా నేను ఎందుకు డ్రెస్ చేసుకోకూడదు, మన ఇంటిని మనం అలా ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచన మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి సైకలాజికల్గా వాళ్ళ థాట్స్ని, వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. మనం పెరిగిన విధానాలు, వాటిల్ని బట్టి మన ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది మనకు ఒక విధానం ఉంటుంది. అది మన ఒరిజినాలిటీ, అది మన రియాలిటీ. అది వదిలేసి వాళ్ళెవరో అలా ఉన్నారు, మనం కూడా అలా ఉండాలి అనే థాట్స్ తోటి వాళ్ళు ఇబ్బంది పడుతూ, వాళ్ళ ఇబ్బందిని బయటకు చెప్పారు. ఎందుకు అంటే వాళ్ళు మారాలి అనుకుంటున్నారు, వాళ్ళకి నచ్చింది కాబట్టి ఇబ్బంది చెప్పారు. బట్ అక్కడ చాలా ప్రెషర్ ఉంది వాళ్ళకు కూడా. వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా ఇంట్లో ఉన్న పిల్లల్ని మారమని చెప్పడం, నువ్వు అది చెయ్యొద్దు, అలా తినొద్దు, చేత్తో తినొద్దు, స్పూన్తో తిను అని చెప్పడం, హస్బెండ్స్ని మార్చుకోమని చెప్పడం, ఇన్ని రకాల ప్రెషర్కి గురవుతున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సెకండ్ది వచ్చేసి పర్ఫెక్షనిజం. ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి మనం. ఇందులో మనము ఒక 3 ఆస్పెక్ట్స్ తీసుకుందాం: బ్యూటీ, ప్రొఫెషన్ అండ్ ఫ్యామిలీ. వీటిని తీసుకున్నట్లయితే ఒక ఫోటో ఏదైనా చూసారనుకోండి, ఒక సెలబ్రిటీ ఏదైనా ఒక ఫోటో దిగి అది పోస్ట్ చేస్తే మనం దానికంటే బెటర్ ఇవ్వాలి, వాళ్ళకంటే కూడా ఇంకా మనం ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనేది, మన ఫోటో ఇంత పర్ఫెక్ట్గా దిగాలి, ఇలా ఉండాలి మన ఫోటో అనే థాట్స్లోకి వెళ్ళిపోయి అదే ప్రెషర్ని మెయింటైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కేసు కూడా వచ్చింది మన దగ్గరికి. ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసమని వచ్చారు. అందులో వాళ్ళ మదర్ వచ్చేసి బాగా సోషల్ మీడియా ఎడిక్ట్ అవ్వడం. కౌన్సిలింగ్లో అందరితోనూ మాట్లాడిన తర్వాత పిల్లలు ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఒక పాయింట్ చెప్పారు. మేడం, సండే వచ్చింది అంటే స్పెషల్ డిషెస్ చేసుకుంటాం, ఏదో ఒక స్పెషల్ రెసిపీ ఉంటుంది, అది మేము తిందాము అని అందరం కలిసి హ్యాపీగా కూర్చున్న తర్వాత ఆ డిష్ మీద మేము చెయ్యి వేసినా లేదంటే స్పూన్ పెట్టినా కానీ పెద్ద గొడవ జరుగుతుంది మా ఇంట్లో అన్నారు. అంటే అది ఫస్ట్ ఫోటో తీసి పోస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్. నేను అన్నాను, అదేంటండి మరి వండుకున్నది తినడానికే కదా అని అడిగితే, లేదు మేడం, ఫస్ట్ మా మమ్మీ రెడీ అయ్యి వచ్చి ఆ డిష్ని ఫోటో తీసి స్టేటస్ స్టోరీయో పోస్ట్ చేసిన తర్వాత మేము దాన్ని టేస్ట్ చేయాలి. ఈ లోపు పొరపాటున మా చెల్లి, చిన్నది 8 years పాప, చిన్నది, తను ఏమైనా చేసింది అనుకోండి, తిందాము అని చేయి పెట్టినా టచ్ చేసినా ఇంకా ఆ రోజంతా మా ఇంట్లో వరల్డ్ వారే నడుస్తుంది. ఇలా సండే వచ్చింది అంటే మాకు చాలా ఇరిటేషన్ వస్తుంది మేడం, ఇంట్లో ఉండాలి అంటే. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి అనేసి చెప్తున్నారు. అంత ఎడిక్ట్ అవడం సోషల్ మీడియాకి. ఇది పర్ఫెక్షనిజంలోకి వస్తుంది. నెక్స్ట్, వ్యాలిడేషన్ సీకింగ్. ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని కమెంట్స్ వచ్చాయి మనం పెట్టిన పోస్ట్కి, ఏమేమి కామెంట్స్ పెట్టారు, దాన్ని బట్టి మనం మారాలి అనుకోవడం.
అంటే కంప్లీట్గా ఈ సోషల్ మీడియాలో ఈ లైక్స్ కమెంట్స్ అనేవి విమెన్ని ఏ స్టేజ్కి తీసుకెళ్ళింది అంటే సంతోషం అనేది మనలో లేదు, అది కంప్లీట్గా బయట నుంచే వచ్చేది. అప్రిషియేషన్ అనేది స్కిల్ అనేది కూడా ఒకళ్ళు చెప్తేనే వచ్చేది, మనంతటా మనకి ఏమీ లేవు అనే విధంగా తీసుకెళ్ళిపోయామట. అసలు ఇంత తెలివిగా ఉన్న ఆడవాళ్ళు, ప్రతి విషయంలోనూ ముందుండే ఆడవాళ్ళు ఇలాంటి వాటికి ఎందుకు ఇంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఫస్ట్ చెప్పిన పాయింట్ కనెక్ట్ అవ్వడానికి జనరల్గా దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? మనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా దూరంగా ఉన్నప్పుడు నెట్వర్క్ ఇష్యూస్ అవి ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాని యూస్ చేసుకుంటాం మనం. కానీ ఇక్కడంతా కూడా మిస్యూజ్ చేసుకుంటున్నారు అడ్వాంటేజ్ తీసుకుని. సోషల్ మీడియాని యూస్ చేసుకుని లైఫ్లో గ్రో అవ్వాలి, మనం దానికి యూటిలైజ్ చేసుకోవాలి అనే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా ఉన్న జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్గా చెప్పాలంటే మేడం, మన డీటెయిల్స్ అంటే పర్సనల్ వీడియోస్ కానీ లేకపోతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనమే ఒకరికి ఇచ్చి మనం చెడిపోతున్నాము అనుకోవచ్చు కదా మేడం. ఎగ్జాక్ట్లీ. అంటే మామూలుగా ఎందుకని ఎడిక్ట్ అవుతున్నారంటారు? ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఏది చేసినా సరే, ఒక ఎకేషన్ ఉన్నా, ఇంట్లో పూజ ఉన్నా, లేకపోతే స్పెషల్ గెస్ట్ వచ్చినా మొత్తం కూడా వీడియో తీసి ఖచ్చితంగా ఎడిట్ చేసి పోస్ట్ చేయాల్సిందే. అప్పుడు దాకా వాళ్ళు ఇంట్లో ఫుడ్ పెట్టరు, ఆ గెస్ట్ని కూడా సరిగ్గా పలకరిస్తారో లేదో అన్న విధంగా తయారవుతుంది. మనం చూస్తున్నాం కూడా. అంటే ఒక సెలబ్రిటీ అయిపోవాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు, లేకపోతే ఏంటంటారు? మనం వాళ్ళలో ఎందుకు ఉండకూడదు? ఒకటి మర్చిపోతున్నారు, ఏంటి అంటే మనకి రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది, అది మర్చిపోయి ఫ్యాన్సీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవాలి అనుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్? నువ్వు కొన్నాళ్లే మెయింటైన్ చేయగలవు, కొన్నాళ్ళ తర్వాత నీ ఒరిజినాలిటీ ఎప్పటికైనా బయటకు వచ్చేదే కదా. ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా కొంచెం దూరంగా ఉండాలి అంటే వీటికి పరిష్కారం ఏంటి అంటే 3 పాయింట్స్. మొబైల్ డీటాక్స్ ఆర్ సోషల్ మీడియా డీటాక్స్. ఇప్పుడు కంప్లీట్గా మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నిటిని కూడా తీసేయండి, రిమూవ్ చేసేయండి, అసలు ఏమీ ఉంచొద్దు అంటే ఇప్పుడు అంతగా ఎడిక్ట్ అయిపోయిన ఆడవాళ్ళకి కొత్త కొత్త డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాని నుంచి కొంత డిస్ట్రాక్షన్ అనేది అవసరం. పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఇప్పుడు పిల్లలకి ఎలా అయితే మనం స్క్రీన్ టైంని లిమిటెడ్గా చేస్తామో అట్ ద సేమ్ టైం మనం కూడా పెట్టుకోవాలి. ఆ బౌండరీస్ మనమే పెట్టుకోవాలి. 1 అవర్ 1.5 అవర్ చాలు, అంతకు మించి అవసరం లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే రియాలిటీని గుర్తించగలగడం. సోషల్ మీడియాలో ఎవరైనా పాజిటివ్ సైడ్ని మాత్రమే చూపిస్తారు, దాని బ్యాక్గ్రౌండ్లో నెగిటివిటీ చాలా ఉంటుంది, వాళ్ళు పడిన కష్టం అవుతుంది, అదంతా చూపించరు. ఆ రియాలిటీని గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా మేడం, హస్బెండ్కి కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వీడియో కోసం నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఐఫై లైఫ్ని లీడ్ చేస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తూ, ఒక వైపు నుంచి చూస్తేనేమో ఇంట్లో ఏమీ లేని పరిస్థితి కూడా ఉంటూ ఉంటాయి. ఇంత దారుణానికి ఒడిగడుతున్నారని చెప్పొచ్చు. ఒకవైపు ఫ్యామిలీ మొత్తం డిసప్పాయింట్ అయిపోతారు, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారు. ఈ మధ్య మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఎంతమంది విడిపోతున్న వాళ్ళు, హత్యలు చేసుకుంటున్న వాళ్ళు, మర్డర్ అవుతున్న వాళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఇంతవరకు అవుతుందని చెప్పి అనుకోకుండానే స్టార్ట్ అవుతుంది ఇదంతా. జస్ట్ హాయ్ బాయ్ అన్నట్టే స్టార్ట్ అవుతుంది. ఇంకా వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసేసి ఇంకా ఫ్రెండ్షిప్ అది ఇది అనేటప్పటికి అవతల పర్సన్ని చూడకుండా కూడా చాలా దారుణాలు జరిగినవి కేసెస్ కూడా మనం చూసాము. రియాలిటీలోకి రావట్లేదు, అంతవరకు జరిగిన తర్వాత కళ్ళు తెరుచుకుంటున్నారు తప్ప అవతల పర్సన్ ఎలాంటి వాడు అనేది ముందైతే వీళ్ళు గెస్ చేయలేరు. సోషల్ మీడియా వల్ల వచ్చిన పరిచయాల వల్ల జీవితాలు నాశనం అయిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి. అంటే కొన్ని ఫ్యామిలీస్ని మొత్తానికి డిస్టర్బ్ చేసేసే సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు. సో ఇలాంటి విషయాల మీద కొంచెం లేడీస్ జాగ్రత్తగానే ఉండాలి. అంటే మేడం, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వర్కింగ్ విమెన్స్ కావచ్చు, ఎక్కువగా వీటిని యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే మనసులో ఉన్న బాధ చెప్పుకునే వాళ్ళు లేక, అంటే సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా చెప్పుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి అంటారు అసలు? ఎమోషనల్ సపోర్ట్ అనేది ఎక్కడ దొరుకుతుందో వాళ్ళు దాని వైపే వెళ్తున్నారు. ఇందాక మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, ఇంట్లో ఉన్న హస్బెండ్ ఉన్నావా తిన్నావా అని కూడా అడగట్లేదు అనుకున్నాం. ఎవరో పరిచయమైన వ్యక్తి మన మీద కేర్ చూపిస్తుంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, అది ఏమైనా పర్మనెంటా? కాదు. కానీ అది తెలుసుకునే టైంకి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. నిజంగానే ఈ సోషల్ మీడియా ద్వారా
అనేక పరిచయాలు ఏర్పడి లైఫ్ని స్పాయిల్ చేసుకొని ఇల్లీగల్ ఎఫైర్స్ పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఉన్నవి కూడా మనం చాలా చూసామని చెప్పొచ్చు. చివరిగా దీనికి ఏం చెప్తారు మేడం? సోషల్ మీడియా డీటాక్స్ అనేది ఖచ్చితంగా లిమిటెడ్గా పెట్టుకోవాలి. దానివల్ల సగానికి సగం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఇంకొకటి ఏంటి అంటే చూసి ఎంటర్టైన్ అవ్వడం వేరు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు. ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి మనిషికే అవసరం. మనకున్న స్ట్రెస్కి, వర్క్ ప్రెషర్స్కి ఎంటర్టైన్మెంట్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఆ చిన్న డిస్ట్రాక్షన్ అనేది చాలా అవసరం. కానీ అది కూడా ఎలా ఉంది, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉందా, జస్ట్ మనం చూసి వదిలేస్తున్నామా దాన్ని అనేది మ్యాటర్. మనం తీసుకోవడంలో ఉంది అది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చాలామంది విమెన్ అవతల వాళ్ళ నుంచి వచ్చే అప్రిషియేషన్ని వీటిని పట్టించుకుని తనలో ఉన్న స్ట్రెంగ్త్స్ని మర్చిపోతున్నారు. వాళ్ళల్లో ఉన్న స్కిల్స్ని బయటకు తీయకుండా వాళ్ళలాగే మనం చేయాలి. లైఫ్ని కూడా మర్చిపోతున్నారని చెప్పొచ్చు మేడం. అసలు కంప్లీట్గా వేరే డైవర్షన్ అయిపోతుంది లైఫ్ అంతా కూడా. అసలు ఆ కైండ్ ఆఫ్ యూ టర్న్స్ అసలు ఎక్కడా చూడలేదు అన్నమాట. ఒక వైపు నుంచి చూస్తే మేడం హస్బెండ్ వర్షన్ వచ్చేసి వాళ్ళు మాత్రం లేదు మేము కేరింగ్గా చూసుకుంటాను, తనని చాలా బాగా చూసుకుంటాను, అడిగిందల్లా ఇప్పిస్తాను, కానీ తను ఎందుకు ఇలా చేసిందో అంటూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి కూడా అంటే అది ఆ రోజుకి అప్పటికప్పుడు వచ్చేసే ఇది ఆలోచన అయితే కాదు, ఎప్పటి నుంచో జరుగుతూ ఉండాలి. ఆ ఫ్యామిలీలో కూడా ఏం జరుగుతుందో మనకు కూడా తెలియాలి కదా. చెప్పడం ఒక ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది రియాలిటీలోకి వెళ్ళి మనం ఎవరూ చూడలేదు కదా. సో అంత ఈజీగా జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగానే సోషల్ మీడియా అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చాలా మందికి ఇది ఒక వీడియో అవుతుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.